మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురుజీ. ఓకే గుంటూరు ఓకే ఓకే గుంటూరు నుంచి ఆమ్, ఆమ్, గురుచరిత్ర చాలా చదివేవారట. అందులో అవును చదువురాని అంత శిష్యునికి గురుసేవ చేసినందువలన పరీక్ష పెట్టి సకల విద్యలు మైండ్ టు మైండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, చేయగలరు. కానీ ఒక చాకలివాడు రాజభోగాల పట్ల వ్యామోహం పడితే అతన్ని ముస్లిం చక్రవర్తిగా దేశాన్ని పరిపాలించేటట్లు అతనికి అనుగ్రహిస్తారు. అనుగ్రహించారు. ఇలాగా ఎన్నో మహిమలు చూపిస్తూ తీర్థక్షేత్రాలు దర్శించమని నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు. అంతేగాని యోగ విద్యని బోధించలేదు. కాకపోతే దత్తాత్రేయ శ్లోకంలో శాంతం నాద విలీన చిత్తం అని ఉండటము, నృసింహ సరస్వతి స్తోత్రంలో నాదబిందు కళాతీత. ఏ గ్రంథంలో చూసినా, ఏ మత గ్రంథంలో ఏ ప్రవక్తల దగ్గర చూసినా అందరూ చేయవలసింది ఏంటంటే, మీ ప్రాణాన్ని మీ లోపల నుంచే మీరు పైకి యోగ సాధన ద్వారా తప్ప మీరు దేని వల్ల కూడా చేరలేరు అనేదే ఉంది అసలు సకల వేద సారం. మీకు చెప్పనా భగవద్గీతలోనా? చెప్పమ్మా. తీర్థక్షేత్రాల గురించి కూడా ఒకసారి టచ్ చేయండి గురుజీ. తీర్థక్షేత్రాలు అన్నది ఏంటంటే, ముందు ఈ టాపిక్ ఫినిష్ చేసాను గురుజీ. భగవద్గీతలో ఈ సబ్జెక్ట్ గురించి భగవద్గీతలో ఏంటంటే, యదక్షరం వేద విదో వదంతి ప్రవిశంతి యతో వీతరాగాహ వివిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్పదం సంగ్రహేణ ప్రవిక్షే అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఏది అక్షరం బ్రహ్మచర్యం పాటిస్తూ అటువంటి ఆ పదమని సంగ్రహంగా చెప్తాను అని పరమాత్మ అన్నారు. సర్వద్వారాన్ని సంయమి మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాధాయ ప్రాణం ఆశితో యోగధారణం ఓమిత్యకాక్షరం బ్రహ్మ వ్యాహరణమా మనస్వం చజందేహం సయా పరమాంగత్యం అని 8వ అధ్యాయంలో చెప్పారు. దానికి సమాధానం ఏమిటంటే, ఈ సకల వేద సారం అంతా కూడా ఏంటంటే సర్వద్వారాన్ని సంయమ్య అంటే మా శరీరంలోనే నవరంధ్రాలే కాకుండా అన్ని రకాలు కోపాలతో సహా అనేక కోట్ల రంధ్రాలు ఉన్నాయి. వాటన్నిటినీ నియమించి దేని ద్వారా మనోహృది నిరుధ్యచ మనసుని హృదయమందు అంటే ఇక్కడ కాదు, ఇక్కడ హృదయం సూక్ష్మ హృదయం. దేని ద్వారా మూర్ధి ఆదాయ ఆత్మన ప్రాణం అంటే నీ యొక్క ప్రాణాన్ని ఈ శిరస్సు యందు ఉంచి సర్వద్వారాలను నియమించి అటువంటి వాడు యోగధారణ పరుడు అవుతాడు అంటూ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఏమని? ఓమిత్యాకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ ప్రయాతి జజందేహం సయాతి పరమాంగతి. ఆ పరమగతి పొందే విధానం చెప్తున్నారు. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. ఇక్కడ ఓం అంటే ఇది బ్రహ్మవాచకం కాదు, ఇది సాధన వాచకం. ఎందుకంటే ఓమిత్యాకాక్షరం అక్కడ పెట్టారు విశేషణం. వ్యాహరణ అంటే సాధన దీర్ఘ చేయాలి, అనుస్మరణ అంటే ధ్యానం చెయ్యాలి. సో ప్రాణము అంటే ప్రాణాయామము, ధ్యానం చేస్తే ప్రయాతి చజందేహం. ఈ 3 దేహాలు. చజందేహం అంటే మళ్ళీ అందరూ అనుకునేది స్థూల దేహం విడిచిపెట్టమని కాదు. మన యోగ సాధన చేసిన వాళ్ళు అంతర్ముఖంగా మీదకి ఊర్ధముఖంగా వెళ్ళేటప్పుడు స్థూల సూక్ష్మ కారణ దేహాలు దాటి ఈ తురియంకు చేరుతారు. సో దేహాన్ని విడిచిపెట్టడం అంటే ఒక స్థూల శరీరం కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జాగృత స్వప్న సుషుప్త అవస్థలు దాటి తురియంలోకి చేరేదేదో ఆ చజందేహం సయాతి పరమాంగత్యం. అతడు పరమగతిని పొందుతాడు. ఇదంతా కూడా వేద సారం అని చెప్తున్నారు. ఇదేది లేకుండా అక్కడ లేదు ఇక్కడ లేదని ఏవేవో ఎవరో అనుకుంటే సరిపోతుందా? సకల సారం, శాస్త్ర సారము, సాధన, గురువాక్యాలు అన్ని సమన్వయించక్కర్లేదా? ఏమి అవన్నీ సమన్విస్తే ఏముంటుంది? అన్నిట్లోనే ఉన్నది అదే. ఏంటి? యోగ సాధన లేకుండా ఈ మెట్ట వేదాంతంతో అద్వైత పలుకులు పలికిన లాభం లేదు. ఎవరిని చెప్పినా సరే. జ్ఞాననిష్టో విరక్తోపి బ్రహ్మజ్ఞ జ్ఞాననిష్టో విరక్తోపి ధర్మజ్ఞో విజితేంద్రియ
వినా దేవోపయోగిన నమోక్షం లభతే విదే. ఉపనిషత్తు ఇది, యోగ శిఖోపనిషత్తు. ఉపనిషత్తులకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన అర్థం చేసుకోలేని ఉన్నారు. ఏం చెప్తున్నారు? జ్ఞాన నిష్ఠతో విరక్తి వైరాగ్యత ఉన్నప్పటికీ, ధర్మజ్ఞం అంటే అన్ని ధర్మాలు తెలిసినప్పటికీ, విజితేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగినప్పటికీ కూడా వినా దేవోపి యోగిన నమోక్షం లభతే విధే. ఓ బ్రహ్మ, శివుడు బ్రహ్మతో చెప్తున్నాడు, దేవతలు కూడా యోగ సాధన చేయకుండా మోక్షం లేదు పొమ్మన్నారు. సరిగ్గా వెతికి చూస్తే అంత గురు చరిత్ర అంతా యోగం గురించే ఉంది, యోగుల గురించే ఉంది. శ్రీపాద శ్రీవారి చరితామృతం కూడా అంతా యోగం గురించే ఉంది. అయితే కొన్ని చోట్ల ఏంటంటే అర్హత తక్కువ ఉండే వాళ్ళకి కొన్ని చిన్న చిన్నవి చెప్తారు. తీర్థక్షేత్రం చేయండి, తీర్థయాత్రలు చేయండి, లేకపోతే ఈ భజన చేయండి, భక్తి చేయండి, ఇవన్నీ చేయాలని మొదట్లో చెప్తారు. ఓమిత్యాకాక్షరం బ్రహ్మ వ్యాహరణ అంతే, అంత తప్పించి ఇంకో మార్గం లేదు.